హాయ్, ఇప్పుడు పాలిటీ నుంచి కనీస వయస్సు గుర్తించుకునే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కనీస వయసు అంటే ఒక పదవిలో మనం ఉండాలంటే మినిమం వయసు ఎంత ఉండాలి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి అనే నిబంధన ఉంది. అదేవిధంగా ఒక సర్పంచ్గా ఉండాలన్నా లేదంటే రాష్ట్రపతిగా ఉండాలన్నా ఎంత వయసు ఉండాలనేది మనం తెలుసుకుందాం. వీటిని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకుంటాం, కానీ ఒక్కోసారి ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఎలా గుర్తుంచుకోవాలనేది ఈ టెక్నిక్. ఇప్పుడు కనీస వయసు గురించి తెలుసుకుంటే, ముప్పై 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 21 అండ్ 18 ఇవి కనీస వయసుకు సంబంధించినవి. వీటిలో ముఖ్యంగా 35 సంవత్సరాలు అనేది అధిపతులకి కనీస వయసు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు కనీస వయసు ఉంటేనే వాళ్ళు అధిపతులుగా చాలామంది అవుతారు, పరిపాలన సరిగ్గా చేయగలుగుతారు. అధిపతులు అంటే ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర గవర్నర్, స్టేట్ అధిపతి. వీళ్ళు ముగ్గురు అధిపతులు అనమాట. వీళ్ళకు సంబంధించిన కనీస వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. ఇకపోతే 30 సంవత్సరాలకి సంబంధించి ఎగువ సభ సభ్యులకు వచ్చేసి 30 సంవత్సరాల కనీస వయసు ఉండాలి. ఎగువ సభలు అంటే ఏంటి? రాజ్యసభ, విధాన పరిషత్. ఇది సెంట్రల్ వైడ్, ఇది స్టేట్ వైడ్. సెంట్రల్ వైడ్ ఎగువ సభ, రాజ్యసభ. అదేవిధంగా స్టేట్ వైడ్ ఎగువ సభ, విధాన పరిషత్. ఎగువ సభ సభ్యుల యొక్క కనీస వయసు 30 సంవత్సరాలు. అదేవిధంగా 25 ఇయర్స్ వేటికి ఉండాలి? స్థానిక సంస్థలకి. ఈ స్థానిక సంస్థల సభ్యులకి 25 ఇయర్స్ ఉండాలి. ఈ స్థానిక సంస్థల అదేవిధంగా 25 ఇయర్స్ అనేది ఎవరికి ఉండాలి? ఎగువ సభ సభ్యులు అయిపోయింది కదా, దిగువ సభ సభ్యులకి 25 ఇయర్స్ కనీస వయసు ఉంటే సరిపోతుంది. ఈ దిగువ సభ అంటే ఏంటి? లోక్సభ సెంట్రల్ వైడ్, విధానసభ స్టేట్ వైడ్. వీటి సభ్యులకి, లోక్సభ సభ్యులకి, విధానసభ సభ్యులకి కనీస వయసు, దిగువ సభ సభ్యులకి కనీస వయసు 20 సంవత్సరాలు ఉండాలి. 21 సంవత్సరాలు ఎవరికి ఉండాలి? స్థానిక సంస్థలకి. స్థానిక సంస్థలు అంటే తెలుసు కదా, పంచాయతీరాజ్ అంటే పట్టణ వ్యవస్థ. పంచాయతీ ఎన్నికలకి, పట్టణంగా పురపాలక ఎన్నికలకి వీటికి సంబంధించినది. స్థానిక సంస్థలకు సంబంధించినది 21 సంవత్సరాలు. మరి 18 ఇయర్స్ దేనికి ఉండాలి? వీళ్ళందరూ ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఓటు వేయాలంటే ఓటర్స్ కావాలి. ఈ ఓటర్స్ కనీస వయసు 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలు చిన్న వయసు వాళ్ళే వీళ్ళను ఎన్నుకోగలుగుతారు. ఇది వీటికి ఉన్న సింపుల్ టెక్నిక్. వీటిని గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోలేము.